నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం చివరకు మిగిలేది నవల 9వ భాగాన్ని విందాం. వాట్ ఎ ఫూలిష్ కూత! ఇందాక నా మీద జలచర ప్రయోగము చేసిన అబలవు నువ్వేనా? అంటూ చేతిలో ఉన్న ఆకుల కొమ్మని మోచేతికి రాశాడు. కోమలి గోక్కోడం మొదలెట్టింది. ఆ ఆకులేమిట్రా? ఇల్లా పట్రా అంది అమృతం. కోమలికి దురద ఎక్కువవుతోంది. జగన్నాథం కేసి కొంటెగా చూసి మంటని బలవంతంగా ఆపుకుని ఆ కొమ్మని లాక్కోబోయింది. జగన్నాథం పరుగెత్తాడు. అతన్ని తరుముతూ వెనకాల పరిగెడుతోంది కోమలి. ఆ దృశ్యం చూస్తూ దయానిధి నడవడం మొదలెట్టాడు. ఇంతవరకు ఏదో చెప్పరాని అనుమానాలతో మూగదైపోయిన వాతావరణం కంఠం సవరించి సాఫీ చేసుకున్నట్లుగా మిగిలిన వ్యక్తులందరూ మామూలు ధోరణిలో పడ్డారు. నీళ్ళన్నీ ఎండిపోయిన కాలువ. చింపిరి జుట్టులో చొరబడి పాపిడిలా దారి చూసుకుంటూ నడిచిపోయిన మెరుపు పురుగులా కోమలి గడ్డిలో పరుగెత్తుకుపోతోంది. జగన్నాథాన్ని తరుముకుంటూ దూరంగా సర్వి చెట్టు వెనకాల దయానిధి నిలబడి చూస్తున్నాడు. కోమలి జగన్నాథాన్ని పట్టుకుంది. ఇద్దరూ పెనుగులాడుకున్నారు. అతని చేతిలో ఉన్న దూలగండి మొక్కని లాక్కొని అతన్ని భుజాల మీదికి ఎత్తుకుంది. ఆ మొక్కని అతని మొహమంతా రాసింది. అతను గడ్డిలోకి దూకి ఆమె చేతిలోంచి ఆ మొక్కని లాక్కున్నాడు. మళ్ళీ పరుగులు ప్రారంభించారు. ఆమె ముందు, అతను వెనక. గడ్డిపోచలే ప్రాణం తెచ్చుకొని ఎదిగిపోయి మనిషిగా మారినట్లు పచ్చ చీరలో కోమలి కదిలిపోతోంది. సర్వి చెట్ల వెనకాల మాయమవుతూ. నల్లటి మేఘాల మధ్య నుంచి ఆకస్మికంగా మెరిసిన మెరుపులా ప్రకృతిని తనలో ఐక్యం చేసుకుంటోంది. ఇంకా దూరంగా వెళ్ళిపోయింది. ఆకుపచ్చగా పల్చబడి అంతర్ధానమైపోయింది. చెట్లు, గట్లు, పుట్టలు, పిట్టలు అన్నీ అటుకేసి కదులుతున్నట్టుగా మెదులుతున్నాయి. ఆకాశం విశాలంగా నవ్వి సూర్యుణ్ణి అరచేతి మేఘంతో కప్పింది. నీలం ధ్వని లేకుండా నవ్వుతోంది. నీలం ఆకుపచ్చల్ని దూరంగా కోమలి చెయ్యి కలిసింది. అట్లా గడ్డిపోచల మధ్య గంతులేస్తూ ఆకాశాన్ని, భూమిని బుజ్జగిస్తూ స్నేహం చేసుకుంటూ ఉండవలసిన వ్యక్తి కోమలి. ఆమె నిజస్థానం అది పుట్టినిల్లు పచ్చగడ్డి, అత్తిల్లు ఆకాశం. పిట్టలు, పువ్వులు, సంతానం, మనుషుల మధ్య ఇండలో ఉండి ఎంగిళ్ళు ఎత్తవలసిన మనిషి కాదు. కొందరు కొన్ని వాతావరణాల కోసం ఉద్దేశింపబడతారు. ఆ వాతావరణం మధ్యలో వారికి పరిపూర్ణత ఉంటుంది. స్వేచ్ఛాజీవనానికి ఆలయాలు వాతావరణమే. అందులోంచి తొలగిస్తే వారు నీరు విడిచిన చేపల్లా శృంఖలాలు తెగిన బానిసలు. సర్వి చెట్లు వానాకాలంలో పీల్చుకున్న వర్షం నీటిని ఈనాడు మెల్లమెల్లగా వదులుతూ కోమలిని మధ్య కూర్చోబెట్టి తలంటు పోస్తుంది. గాలి సిగ్గులేని పిచ్చి పువ్వుని బలవంతంగా తల్లో అమరుస్తుంది. వానకి చలించిన వేడి భూమిలో మైకం చెంది సుగంధ పరిమళం కింద ఆమెని ఆక్రమిస్తుంది. ఎర్ర పువ్వులను బంధించుతున్న గడ్డిపోచలు గాలికి ఎండలో మెరుస్తూ లయగా ఆరబెట్టిన ఆకుపచ్చ పట్టుచీరలా ఎండుకుని కోమల్ని చుట్టుకుంటాయి. ఆకలి దాహాలు లేని అయోమయపు ఆశ దారుణాలు ఎరుగని దైవత్వం, హద్దులు లేని అనుభవం ఆమె. రాతి శిథిలాల మధ్య ఉండవలసింది అమృతం. ఎక్కడో ఏ హంపీలోనో అన్నీ రాళ్ళు, భగ్న ప్రతిమలు, ఒంటరిగా నిల్చునిపోయిన స్తంభాలు, ప్రేమ కోసం గుండె రాయి చేసుకున్న రాకుమార్తెల విగ్రహాలు అన్నీ శిథిలమైపోయి ఏ అర్ధరాత్రో అడుగుల చప్పుడు, నిట్టూర్పు వినబడితే కదులుతాయేమో అనిపించే ప్రమాద స్థితిలో పడి ఉంటే వాటి మధ్య అమృతం కూర్చుని విషాదంగా నవ్వుతుంది. ఆమె గడిచిపోయిన అనుభవపు వైభవాలను తలుచుకుని ఏడ్చి ఏడ్చి అతీతం అయినప్పుడు కన్నీరు చుక్కలు చుక్కలుగా రొమ్ముల మధ్య నుంచి జారి ఈనాటి నదిగా ప్రవహిస్తోంది. తన దుఃఖం నదులై పొంగి పొంగి దేహాన్ని ముంచివేస్తుంది. తప్పు. తను ఏడవకూడదు. విషాదంతో నవ్వుకుంది. ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగించుకొని ఆమెను శిలగా మార్చివేసింది.
ఏ రాతిని నిట్టూర్పుతో కదల్చిన అమృతం కలలో కాచిన కన్నీరల్లే నీరైపోతుంది. సుశీల వాతావరణం వేరు. పెద్ద బస్తీలో మధ్య బంగ్లాలో 3వ అంతస్తు మీద మధ్య గదిలో మధ్య సోఫాలో కూర్చుంటుంది. పైన ఆకుపచ్చని రంగు ఫ్యాన్, ఎడమవైపున బ్రాకెట్ బల్ల, దానిమీద చేతిలో ఎలక్ట్రిక్ బల్బు పట్టుకుని వీనస్ డైమలో బ్రాంజ్ ప్రతిమ, ప్రక్కన 23 పుస్తకాలు పట్టే అద్దాల బుక్ షెల్ఫ్, దానిమీద ఫోటో స్టాండుతో తోరుదత్ తైలచిత్రం 9 గజాల అగ్రానుసీన్ చీర చుట్టూ 4 సార్లు తిప్పి కట్టుకుని చైనీస్ డిజైన్ ల్యాంపు షెడ్ కింద ఇండియా పేపర్ ఎడిషన్లో వచ్చిన స్కాట్స్ బ్రైడ్ ఆఫ్ లామర్మూర్ పుటలని దంతపు పేపర్ కట్టర్తో కోస్తూ కూర్చోవలసిన మనిషి జ్ఞాపకం తెచ్చుకొని బాయ్ని కేకేసి తన కళ్ళజోడు డ్రాయర్లో 3వ అరలో నుంచి గంధపు పెట్టెలో ఉంది, తీసుకురమ్మంటుంది కాబోలు. జగన్నాథాన్ని తప్పించుకుని దయానిధి దగ్గరకు వచ్చి ఆకుల్ని అతని ఒంటికి రాస్తుంది కోమలి. అక్కడుండి ఇక్కడ లేని కోమలి గంతులేస్తూ ప్రకృతంతా వ్యాపిస్తుంది. అతడు వెనుకాల తరమడం మొదలెట్టాడు. ఒక మహత్తర శక్తి వారిద్దర్నీ ఎక్కడికో తోసుకుపోతోంది చోద్యం చూస్తూ. ఉడతల జంట వెంటపడింది. అది చిన్న కొలను. గడ్డి వయ్యారంగా నీళ్ళలోకి ఒరిగింది. మాసిపోయిన అద్దంలోలాగా సూర్యబింబం నీళ్ళల్లో చలించకుండా జలచరాలని రంగురంగులుగా చలింపచేస్తోంది. కోమలి అక్కడ పడిపోయింది. అవయవాలు పట్టుతప్పిపోయి నిస్పృహగా ఉండిపోయాయి. చీర చుట్టూ విడి ఒంటిని అంటి గడ్డిలో కలిసిపోయింది. అతను ఆమె 2 చేతులూ పట్టుకున్నాడు. పచ్చగాజు పుటుక్కుమంది. ఉడుతలు సిగ్గుతో కొమ్మమీద దగ్గరగా జరిగాయి. 4 కళ్ళు వాళ్ళకే ఒప్పజెప్పి మూతులు బిగించుకుని రహస్యాన్ని తెలుసుకున్నట్లు నివ్వెరపోతూ అతను కొమ్మను పీకి అవతల పారేశాడు. ఆమె 2 కళ్ళల్లోకి తీవ్రంగా చూశాడు. భరించలేని సహజ సౌందర్యం అతన్ని శక్తిహీనుణ్ణి చేసింది. అతనికి వస్తువులు కనపడక చూపు తడబడుతోంది. కళ్ళు గట్టిగా మూసుకుని మూతిని సున్నాలా చుట్టుకుని ఏంటది? అంది కోమలి. మైకం చెందిన ఉడత కొమ్మమీద నుంచి పడింది. అర్థంలేని అయోమయపు మూగబాధ అది. గాజు పుటుక్కుమన్న చోట రక్తం బొట్టు చూసుకుంది. లేచి కూర్చుంది. చెయ్యి విదిలించుకుంది. ఆపలేని ఆయాసాన్ని ఆపుకుంటోంది. 2 చెమట బిందువులు నుదిటి నుండి జారి కంటిరెప్పల్ని అంటి పెట్టుకున్నాయి. చెమట బిందువులో ఆనందంతో మెరుస్తున్న కన్నీటి బిందువులో తెలియకుండా 2 ఉడతలు దగ్గరగా వచ్చి చెవులు నిక్కబొడుచుకుని వింటున్నాయి. ప్రశ్నలు అతని కళ్ళని కలవరపరుస్తున్నాయి. ఏం కావాలి? ఎప్పుడు? ఎక్కడ? ఈ రెండింటికీ సమాధానం చేతిని చూసుకుని రకతం అంది. రుమాలుతో తుడిచాడు. ఎరుపులేని ఓపికలేని పల్చటి ఎర్రటి రక్తాన్ని. ఏంది అల్లా చూస్తారు? అమ్మో ఉడత అంటూ ఉడతకేసి చూడమంది. ఉడతల జంట భయంతో దూరంగా గెంతింది. ఉడతలాగే తనూ మొహం బిగించింది. అప్రయత్నంగా అతని భుజం మీద చెయ్యి వేసి పైకి లేవబోయింది. అతను చేతిని గట్టిగా పట్టుకోబోయాడు. కాని అక్కడ ఆమె జడ మెడమీద నుంచి ముందుకు జారి అతని మొహాన్ని కప్పేసింది. నీకు నాకు మధ్య నిషీధిలా పడ్డ నీ జడ అన్న వాక్యం జ్ఞప్తికొచ్చింది. తప్పు. ఏంటది? అని చిత్రంగా ముక్కుమీద వేలేసుకుంది. లేచి నిలబడింది. ఇస్ అని చప్పుడు చేసి ఉడతల్ని దూరంగా తరిమేసింది. రాతిరి నూతికాడ దీపం పెడతాగా రాతిరి అని. రాతిరిని సాగదీసి ఉచ్చరిస్తూ కళ్ళు గట్టిగా మూసుకుంది. ఉడతలు అర్థమైనట్లు గుసగుసలాడుకుని విసుగేసి వెళ్ళిపోయాయి. కోమలి పడ్డచోట కోమలంగా ఒరిగిపోయిన గడ్డి మెల్లగా యథాస్థానంలోకి లేచి కదులుతోంది. జలచరాలు అవతల ఒడ్డుకి నవ్వుకుంటూ వెళ్ళిపోయాయి. రంగులతో చీరలో దిగబడిపోయిన ఆకుల్ని, గడ్డిపోచల్ని
అతను విడదీయడం మొదలెట్టాడు. లాక్కుని వెనక్కి అడుగేసి పట్టుజారి కొరంలో పడింది కోమలి. అతను చెయ్యి పట్టుకుని పైకి లాగాడు. నోట్లోంచి నీళ్లు వదిలేసింది. నీళ్ళకి తడవనంతటి తన ఒత్తైన జుట్టును తన చేత్తో వెనక్కు సర్దుకుంది. తడి ఒంటిని చీరని అదిమేసి ఆరేస్తే గాలికి కాలువలో పడ్డ చీర మడత లాగైంది. భుజాల వంపు వికృతంగా బయటపడింది. చలికి చలిస్తున్న చర్మం ఆమెను గొట్టంలోంచి కడగడానికి బయటికి తీసిన థర్మాస్ ఫ్లాస్కులు పచ్చగా మెరిసేటట్లు చేసింది. ఒడ్డున మోకాళ్ళ చుట్టూ చేతులు బిగించుకుని వణికిపోతూ కూర్చుంది. చలి పుడుతోంది. ఏదైనా తీసుకురండి. అబ్బా ఏంటది? మొగాళ్ళు దూరంగా చెట్టుకాడికెళ్ళండి. దయానిధి అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు. అతని కండువ తోట్లో చెట్టుకొమ్మని వదిలేశాడు. ఏం చెయ్యడం? చివాలున అతని పంచిగోచి తొలగించి మొహం తుడుచుకుంది. రుమాలిచ్చాడు. తలకి చుట్టుకుంది. వస్త్రాలు లేని రోజుల్లో పూర్వీకులు ఏం చేసేవారో? చెట్ల మొదళ్ళు, ఆకులు వీట్లతో తుడుచుకునేవారు. ఎక్కడైనా అరిటాకు దొరుకుతుందేమోనని దూరంగా చూస్తున్నాడు. ఇక్కడున్నారటండి. నాన్నగారొచ్చారు. మిమ్మల్ని తొందరగా రమ్మన్నారు. రండి రండి. వెనక్కి తిరిగాడు. సర్వి చెట్టు వెనుక నారయ్య. ఏం నారయ్య, అప్పుడే? జట్కా బండిలో వచ్చారండి. కాలువ కాడున్నారు. మిమ్మల్ని దబ్బున తీసుకురమ్మన్నారు. కూర్చున్న కోమలిని చూశాడు నారయ్య. నువ్వెందుకొచ్చావ్ ఇక్కడికి? నేనే రమ్మన్నాను అన్నాడు నిధి. ఆరేం రమ్మనలేదు. నేనే వచ్చా మా పొలం కాడికి. నా ఇష్టం నీకెందుకు? అని వంకర మాటలతో అంది కోమలి. నారయ్య కళ్ళల్లో కోపాగ్ని చల్లార్చుకుని నవ్వుని బలవంతంగా ఆపుకుని పాగాగుడ్డ తీసి కోమలి వంటి మీద గిరవాటెట్టాడు. చీ పాడు అనుకుంది తనలో. ఏడిశావ్. నీళ్ళల్లో తడిపి ఆరేసుకుని కట్టుకురా పద. నీవు పగలెయ్యమని చెబుతా మీ అమ్మతో అన్నాడు నారయ్య. అంత తొందరేమొచ్చింది నారయ్య అని నిధి ప్రశ్నార్థకంగా అడిగాడు. నాకేం తెలుస్తుందండి. లెండి వెడదాం. ఇంతలో పీతొచ్చింది. పీతొచ్చాడు అని కేక వేస్తూ జగన్నాథం చక్కా వచ్చాడు. అదేంటయ్యా పీతేంటి కుర్రాయనా? అని అడిగాడు నారయ్య. జగన్నాథం జోరు తగ్గించి గుటకలేసి సుశీల పీత అన్నాడు. అంటే? అన్నాడు నిధి. ఓస్ ఇంతమాత్రం తెలియదటండి. పిత తండ్రి. సుశీల పిత సుశీల నాన్నగారు వచ్చారని తాత్పర్యం అన్నాడు. గోవిందరావు మామయ్య. అతగాడు సుశీల పిత అయితే అతగాడే. ఓహో గోపికా జలక్రీడా ఫలితంబా ఇది. ఓహో శ్రీకృష్ణుండెవ్వరొక్కో అంటూ కోమలికేసి చూస్తున్నాడు. ఏంటయ్యా ఆ పిచ్చివాగుడు? దగ్గరకొచ్చావంటే చూసుకో అంది కోమలి జగన్నాథాన్ని బెదిరిస్తూ. మనకి నీళ్ళంటే కించిత్ భయం. అందులో నీళ్ళాడిన అంగనలంటే మరీని. పాపం రవిక లేదు కాబోలు. శివదీక్ష పరురాలనురా. చీర ఎంతైనా విడవనురా. ఇదిగో ఆ చీర చీనాంబరం ధరింపుము అని చొక్కా తీసేసి కోమలికిచ్చి తొడుక్కోమని సంజ్ఞ చేశాడు. చీచీ పాడుపిల్లాడా. మీరు రండి. అది బట్టలారబెట్టుకుని ఇంటికెళ్తుంది లేండి అని ఇద్దర్నీ కదిపాడు నారయ్య. వెళ్ళిపోతుందారా అంటోంది కోమలి. పోయేనయ్యో ఇప్పుడు ననుబాసి అంటూ పాడుకుంటూ జగన్నాథం పరిగెత్తాడు. పిక్నిక్ సరంజామా అంతా కట్టివేసి అందరూ కాలువ ఒడ్డుకి నడవడం సాగించారు. సుశీల అందరికంటే ముందుగా నడుస్తోంది విడిగా. అమృతం ఫ్లాస్కు పుచ్చుకొని కండువా భుజాన వేసుకుని మెల్లగా నడుస్తోంది. పక్కనే నాగమణి. కాస్త టీ తాగు బావా అని ఫ్లాస్కు తీసి మూతలో కొంచెం పోసిచ్చింది. ఎక్కడికెళ్ళావు బావా? అతనేమీ మాట్లాడలేదు. ఇంకెక్కడికి? ఆ కోమలితో సరసాలు అంది నాగమణి. సుశీల జోల్లో ఇరుక్కున్న మట్టి విడతీస్తూ నిలబడి వాళ్ళని కలుసుకుంది. ఆ పెంటముండతో సరసాలా? అంది గిర్వాణంగా. తప్పు సుశీల. పెంటదెలాగైంది? ఏదో మనకి 4 ఇంగ్లీషు ముక్కలొచ్చును కదా అని అంటోంది అమృతం.
నువ్వు చెప్పకే అమృతం. నీకు మీ ఆయనకి పెంటవాళ్ళ మధ్య ఆ పల్లెటూళ్ళలో ఉండడం మరిగి వాళ్ళు అందరూ దేవకన్యల్లా కనిపిస్తారు. మేమేం పెంటవాళ్ళ మధ్య లేం. మా ఊరిలో 60 బ్రాహ్మణ కొంపలున్నాయి. నీలా డాబులు చెయ్యకపోతే సరా అంది అమృతం. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.